భారత ఉపరాష్ట్రపతి ఈ పదం వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? దేశంలో రెండో అత్యున్నత పదవి. కానీ మీకు తెలుసా, కేవలం ఒక్క ఎన్నికతోనే వాళ్లు మన దేశంలోనే అత్యంత శక్తివంతమైన 2 పదవుల్ని ఎలా సంపాదిస్తారో వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ పజిల్ని మనం సాల్వ్ చేద్దాం. అవును, విన్నది అక్షరాల నిజం. ఒకే ఒక ఎలక్షన్, కానీ పదవులు మాత్రం 2, అది కూడా చాలా పవర్ఫుల్ పోస్టులు. అసలిది ఎలా సాధ్యం అనే కదా ఆలోచిస్తున్నారు. వెల్, ఈ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యం మన భారత రాజ్యాంగంలోనే దాగి ఉంది. ఆ రహస్యం పేరే ఆర్టికల్ 64. ఇక విషయంలోకి వెళ్దాం. మన ఫస్ట్ సెక్షన్, ఒకే వ్యక్తి 2 పాత్రలు. అసలు ఈ ఆర్టికల్ 64లో ఏముందో కొంచెం వివరంగా చూద్దాం. చూడండి, ఆర్టికల్ 64 చాలా సింపుల్గా, సూటిగా ఒక విషయం చెప్తుంది. ఎవరైతే భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారో వాళ్లు ఆటోమేటిక్గా, అంటే దీనికి వేరే ఎన్నికగాని అపాయింట్మెంట్ గాని ఏమీ లేకుండానే రాజ్యసభకు చైర్మన్ కూడా అయిపోతారు. సింపుల్గా చెప్పాలంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు. ఒక పదవితో పాటు ఇంకో కీలక బాధ్యత కూడా వస్తుంది. సరే, ఈ మొత్తం ఏర్పాటుకు గుండెకాయ లాంటి ఒక పదం ఉంది. దానిమీదే మనమిప్పుడు దృష్టి పెట్టాలి. అదే పదవి రీత్యా, లేదా ఇంగ్లీష్లో ఎక్స్ అఫిషియో. ఈ ఒక్క పదం మనకు కరెక్ట్గా అర్థమైతే చాలు, ఈ డ్యూయల్ రోల్ వెనుక ఉన్న లాజిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఎక్స్ అఫిషియో అంటే ఏంటి? చాలా సింపుల్, ఒక పదవిలో ఉండటం వల్ల అని దాని అర్థం. అంటే ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి ఆ ఒక్క కారణంతోనే వాళ్లకు రాజ్యసభ చైర్మన్ పదవి కూడా వచ్చేస్తుంది. ఈ 2 ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. వీటిని మనం విడదీయలేం. ఈ ప్రాసెస్ ఎంత స్మూత్గా ఉంటుందంటే చూడండి. స్టెప్ 1, ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు, అంతే. స్టెప్ 2, ఆ ఎన్నికైన మరుక్షణం నుంచే వాళ్లు రాజ్యసభ చైర్మన్ కూడా. దీనికోసం మళ్లీ సపరేట్గా ప్రమాణ స్వీకారం చేయడం లాంటివేముండవు. ఇదొక ఆటోమేటిక్ ప్రాసెస్, మన రాజ్యాంగమే ఏర్పాటు చేసింది. ఓకే, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అవుతారని మనకు క్లియర్గా అర్థమైంది. కానీ చైర్మన్గా అసలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ల పవర్స్ ఏంటి? రాజ్యసభలో వాళ్ల రోల్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. రాజ్యసభకు చైర్మన్ ఒక రకంగా చెప్పాలంటే క్లాస్ టీచర్ లేదా ఒక క్రికెట్ అంపైర్ లాంటి వాళ్ళు. సభలో డిస్కషన్స్ అన్ని పద్ధతిగా, రూల్స్ ప్రకారం జరిగేలా చూసుకోవాలి. ఎవరైనా సభ్యులు గొడవ పడితే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సభ కార్యకలాపాలు ఆగకుండా ముందుకు నడిపించాలి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ల మాటే అక్కడ ఫైనల్. ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూడాలంటే మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు, అవసరమైనప్పుడు సభలో గందరగోళం సృష్టించిన సభ్యులను సస్పెండ్ చేయడం లాంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఈ అధికారాలను వాడుతున్నారు. ఇక చైర్మన్ పవర్స్లోనే అత్యంత ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే కాస్త విచిత్రమైన విషయం ఒకటుంది. అదేంటో తెలుసా? వాళ్ల ఓటు హక్కు. జనరల్గా సభలో జరిగే ఏ ఓటింగ్లోనూ చైర్మన్ పాల్గొనరు, ఎందుకంటే వాళ్లు అంపైర్ లాగా న్యూట్రల్గా ఉండాలి కాబట్టి. కానీ ఒకే ఒక్క స్పెషల్ సిచ్యువేషన్లో మాత్రం వాళ్ల ఓటు చాలా చాలా పవర్ఫుల్గా మారుతుంది. దాన్నే నిర్ణయాత్మక ఓటు లేదా కాస్టింగ్ ఓట్ అంటారు. ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి. రాజ్యసభలో ఒక ముఖ్యమైన బిల్లు మీద ఓటింగ్ జరుగుతోంది. ఆశ్చర్యంగా బిల్లుకు సపోర్టుగా 100 ఓట్లు, దానికి వ్యతిరేకంగా కూడా సరిగ్గా 100 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆ బిల్లు పరిస్థితేంటి? ఇక చూస్తే డెడ్లాక్, ఎటూ తేలని పరిస్థితి. మరి ఇలాంటప్పుడు ఆ బిల్లు పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? అసలా ప్రాసెస్ ముందుకు ఎలా వెళ్తుంది? అప్పుడే సీన్లోకి ఎంటర్ అవుతారు చైర్మన్. తన స్పెషల్ పవర్, అదే కాస్టింగ్ ఓట్ను వాడతారు. వాళ్లు వేసే ఆ ఒక్క ఓటుతో ఆ బిల్లు తలరాతే మారిపోతుంది. పాస్ అవడమో ఫెయిల్ అవడమో తేలిపోతుంది. చూసారా, మామూలు టైంలో ఓటు వేయని చైర్మన్ ఇంత క్రిటికల్ టైంలో ఎంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తారు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఉపరాష్ట్రపతి ఎప్పుడూ రాజ్యసభ చైర్మన్గా ఉండరు. ఒక స్పెషల్ సిచ్యువేషన్లో వాళ్ళీ చైర్మన్ డ్యూటీస్ నుంచి పక్కకు తప్పుకోవాల్సొస్తుంది. ఇది మన రాజ్యాంగం పెట్టిన ఒక చాలా ముఖ్యమైన సేఫ్టీ మెజర్. ఒకవేళ ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే అప్పుడు ఉపరాష్ట్రపతి వెంటనే యాక్టింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటారు. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా. అందుకే ఆ టైంలో వాళ్లు రాజ్యసభ చైర్మన్గా పనిచేయరు. వాళ్ల ప్లేస్లో డిప్యూటీ చైర్మన్ సభను నడిపిస్తారు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకేసారి దేశానికి ప్రెసిడెంట్గా, రాజ్యసభకు చైర్మన్గా ఉండకూడదు. అధికారాలన్నీ ఒకేచోట ఉండకూడదనే ఈ ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా మనం ఆర్టికల్ 64లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ చూశాం. కానీ ఒకసారి జూమ్అవుట్ చేసి చూస్తే బిగ్ పిక్చర్లో మన డెమోక్రసీకి ఈ ఆర్టికల్ ఎందుకు ఇంత ఇంపార్టెంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. సో ఆర్టికల్ 64 ఎందుకంత కీలకం? 1, ఇది మన ప్రభుత్వంలోని ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. 2, రాజ్యసభ స్మూత్గా నడవడానికి ఒక న్యూట్రల్ హెడ్ని ఇస్తుంది. 3, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాళీ అయితే దేశానికి లీడర్షిప్ గ్యాప్ రాకుండా చూస్తుంది. చూశారా, ఇది మన డెమోక్రసీలో పవర్స్ని బ్యాలెన్స్ చేయడానికి పెట్టిన ఒక అద్భుతమైన సిస్టమ్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే చైర్మన్ పవర్స్కి అన్లిమిటెడ్ కాదు, వాటికి కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. కిహోటో హోలోహాన్ లాంటి కేసుల్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, చైర్మన్ తీసుకునే నిర్ణయాలను కూడా కోర్టులు సమీక్షించగలవని. దీనివల్ల వాళ్లకి జవాబుదారీతనం, అంటే అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే విషయమిదే. ఆర్టికల్ 64 ఏం చేస్తుందంటే ఉపరాష్ట్రపతిని రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా చేస్తుంది. తద్వారా మన పార్లమెంట్ అప్పర్ హౌస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా స్మూత్గా పనిచేసేలా చూస్తుంది. సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్. చూశారు కదా,
ఆర్టికల్ 64 అనేది కేవలం రాజ్యాంగంలోని ఒక రూల్ మాత్రమే కాదు, అది మన ప్రజాస్వామ్య ఫౌండేషన్లో ఒక ముఖ్యమైన పిల్లర్. వెళ్లే ముందు మీకోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. ఒకే వ్యక్తి చేతిలో 2 ఇంత ముఖ్యమైన పదవులు ఉండటం, ఈ యునిక్ సిస్టమ్ మన ప్రజాస్వామ్యంలో పవర్ బ్యాలెన్స్ను ఎలా కాపాడుతుంది? దీని గురించి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.